హలో ఫ్రెండ్స్, మీ వంశీ స్వేచ్ఛవేతకి మరొకసారి సుస్వాగతం. మన ఇంటి సిరి రాతి ఉసిరి. ఈ అమృత ఫలంతో నిలవుండే తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేయడానికి మొదటి రోజున కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. 1 కేజీ రాతి ఉసిరికాయలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. ముందుగా ఒక బౌల్లోకి ఈ రాతి ఉసిరికాయలను తీసుకుందాం. ఈ రాతి ఉసిరికాయలకు తగినంత నీటిని కలిపి చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ ఉసిరికాయలను వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్తో పరిశుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఏమాత్రం అనుమానంగా ఉన్నా కాసేపు సన్ డ్రై చేసేయండి. క్లీన్ చేసుకున్న ఈ ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ ఉసిరికాయ ముక్కలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలను కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పొరపాటును కూడా వాటర్ యాడ్ చేయకండి. ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఈ ఉసిరికాయ పేస్టును డిష్ అవుట్ చేసుకుందాం. ఈ ఉసిరికాయ పేస్టుకు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టండి. పసుపు, ఉప్పు ఈ మిశ్రమానికి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి 3 లేదా 4 రోజులు రెస్ట్ ఇచ్చేద్దాం. మూడు లేదా 4 రోజుల తర్వాత ఈ రెసిపీని కంప్లీట్ చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగానే ఫెర్మెంట్ చేసుకున్న ఉసిరికాయ పల్ప్, సుమారు 200 గ్రాముల ఆవపిండి, తాలింపు దినుసులు, రెండు 200 గ్రాముల కారం, తాలింపుకు సరిపడా ఆయిల్, 100 గ్రాముల ఉప్పు. ఆల్రెడీ మనం ఉప్పుని ఉసిరికాయ ముక్కల్లో కలిపాం కాబట్టి ఇక్కడ తక్కువ తీసుకుందాం. 1 స్పూను మెంతులు, చిటికెడు ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను నువ్వులు, కొద్దిగా కరివేపాకు.
ఉసిరికాయ తొక్కులోకి కారం, అలాగే ఆవపిండి, తగినంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపెడదాం. చూడండి టెక్స్చర్ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. మరి చివరిగా బ్రహ్మాండమైన తాలింపుని కూడా సిద్ధం చేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, నేను కాస్త నువ్వుల నూనె తీసుకున్నాను, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా మెంతులు, చిటికెడు ఇంగువ, ఒక స్పూను పసుపు, కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు. అన్నీ కాస్త వేగిన తర్వాత చివరిగా ఒక స్పూను నువ్వులు, నువ్వులు చిటపటలాడుతున్నాయి. తాలింపు రెడీ అయిపోయింది. రెడీ చేసుకున్న ఈ తాలింపును ఉసిరికాయ తొక్కుకి యాడ్ చేసేద్దాం. ఈ తాలింపు మొత్తం ఉసిరికాయ తొక్కుకి ఈవెన్గా పట్టుకునేటట్లు బాగా కలిపి పెట్టండి. ఆ తర్వాత 2 లేదా 3 గంటలు బాగా కూల్ చేసుకోండి. చివరిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకోండి. సంవత్సర కాలమైనా సరే ఏమాత్రం చిక్కు చెదరని ఉసిరికాయ తొక్కుడు పచ్చడి రెడీ. తాలింపును ఒకేసారి కాకుండా ఈ నిల్వ చేసుకున్న ఉసిరికాయ తొక్కుడు పచ్చడికి కొద్ది మొత్తంలో తీసుకుని ఇన్స్టెంట్గా కూడా తాలింపుని యాడ్ చేసుకోండి. మన ఆరోగ్యానికి అనంతకోటి ప్రయోజనాలు కలిగించే ఈ అమృత ఫలంతో తయారు చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఇంటి ఈ ప్రాచీన రెసిపీలను మరికొంతమందికి తెలియచేయటానికి అవకాశం ఉంటే వీడియోని తప్పనిసరిగా హైప్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.